నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి పార్టీలు కలిసి ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏపీ ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. విజయవాడలోని నోవెటల్లో వెస్టిన్ కాలేజ్ ఆధ్వర్యంలో కాఫీ అండ్ కన్వర్జేషన్ సిరీస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానమిచ్చారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్షిప్ తోటి భవిష్యత్తులో దృష్టి పెట్టుకుని ఏ విధంగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కొత్త ఐడియాస్ తీసుకొస్తున్నారు. ఈ రెండింటిని మనం ముందు తీసుకెళ్తున్నప్పుడు కేంద్రంలో ఉన్న మనకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, దిస్ కాంబినేషన్ అంటే ఒక పక్క దాదాపు 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్రానికి ఆయన ఏ విధంగా ఒక విజన్ ప్లాన్ తో ఉన్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి అన్ఫ్లించింగ్ సపోర్ట్. ఎందుకంటే మీరు వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ కమిట్ అనేది మీరు అడిగారు. How we can ensure transparency. Our commitment is Janasena wants this alliance for at least 15 years. For at least 15 years. Because we want Andhra Pradesh to prosper. It is necessary for Andhra Pradesh. We don't want to create an unnecessary political climate where there's disturbances, where there's unnecessary tensions. We want a peaceful environment. We want to maintain law and order. We want investors to come and make the investment. And give our youngsters jobs. అనారత వేటు నిబంధన ఏంటని మాజీ సీఎం జగన్ అడగటం హాస్యాస్పదమని తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190 చదివితే ఈ అంశం అర్థమవుతుందని తెలిపారు. ఆ నిబంధనల అర్థం చేసుకుంటే జగన్ కు సందేహాలు రావని పేర్కొన్నారు. అవి అర్థం కాకుంటే న్యాయవాదులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అది కూడా రికార్డెడ్ గా వయలేషన్. అసెంబ్లీకి రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా బాయ్కాట్ పర్మనెంట్ గా చేయడం అనేటువంటి డెఫినెట్ గా డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 60 days. అదేవిధంగా రెండోది ఆర్టికల్ 194 లో చాలా స్పష్టంగా కాన్సిక్యూటివ్ అబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ 60 రోజులు గానీ ఉంటే అది డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది. పర్మనెంట్ బాయ్కాట్ చేస్తారని అనౌన్స్మెంట్ చేశారు. ఆ విధంగా బాయ్కాట్ చేసింది 60 రోజులు పూర్తయితే డెఫినెట్ గా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. ఏదైతే డిస్క్వాలిఫికేషన్ 194 కింద అయ్యారో అయిన తర్వాత అసలు దీన్ని పర్మనెంట్ గా రేపు ఎలక్షన్స్ లో పోటీ చేయవచ్చా లేదా అనేటువంటిదే ఇంకా పూర్తిగా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవుతుంది. ఇట్ హ్యాస్ టు బి డిసైడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిబంధన కింద ఉందని అడగడం అనేటువంటిది చాలా అసందర్భమైన విషయం. ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజుల సభకు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చన్నారు. అంతేకాకుండా తదుపరి ఎన్నికల్లోనూ పోటీ చేయవచ్చా అనేది కోర్టులో తేలాల్సి ఉందని చెప్పారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామనటం అనర్హత పరిధిలోకి వస్తుందని వివరించారు. శాసనసభకు హాజరుపై అసెంబ్లీ రూల్స్ లో స్పష్టంగా ఉందని వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలు వాటిని పాటించాలని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు సూచించారు. అసెంబ్లీలో పార్టీలకు ఎంత సమయం కేటాయించాలి అనేది ఆయా అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఎస్సీలో చర్చించి పార్టీల బలబలాలపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు ఉన్నా కూడా అవకాశం ఇస్తారని చెప్పారు. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది అది ఓన్లీ కొన్ని పర్టిక్యులర్, ఇప్పుడు బడ్జెట్ ఉంది, లేదు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపేది ఉంది. అలా కొన్ని బిల్స్ కి ఆ బిల్లు మీద మాట్లాడేటప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆ బిల్స్ వచ్చినప్పుడు ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే ఆ పార్టీల స్ట్రెంగ్త్ని బట్టి ఆ సమయం ఉంటుంది. అది ఓన్లీ సూచన, స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు. ఒక్కళ్ళే ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు. కొంచెం తక్కువ సమయం ఇస్తారు. మనకి లోక్సభ ఆర్ ఎనీ అసెంబ్లీ విధి విధానాల్లో ఆ కేటాయించే సమయం బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చున్నప్పుడు డిసైడ్ అవుతుంది. వీళ్ళు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు బీఏసీ కూడా రావటం లేదు. వచ్చినప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ మీద మాకు కాస్త ఎక్కువ సమయం ఇవ్వండి అని వారు అడిగితే శాసనసభాపతి గారు కన్సిడర్ చేయొచ్చు. అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడేది
ఒక బిల్లుల మీదే కాదు, 0 అవర్ ఉంటుంది, మెయిన్గా ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ ఉంటుంది. ప్రతిరోజు క్వశ్చన్ అవర్లో 2 ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వస్తున్నాయి. కాకపోతే వారెవరో సభలో ఉండలేదు. ప్రతి ప్రశ్నకి కనీసం 10 నిమిషాల పాటు మినిమం చర్చ జరుగుతుంది. కొన్ని ప్రశ్నలకి ఒక్కొక్కసారి 20 నిమిషాలు కూడా చర్చ జరుగుతుంది. మరి వారి 2 ప్రశ్నలకి వారు ఉంటే మరి చాలా సమయం వారికి ఆటోమేటిక్గా కేటాయించడం జరుగుండేది. అలాగే 0 అవర్లో అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనాలని అందరికీ కల ఉంటుంది. జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీకి వెళ్లే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టమన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక. జగన్ కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలి అని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష హోదా కావాలని చిన్న పిల్లాడిలా జగన్ మారం చేస్తున్నాడు. ప్రతిపక్ష హోదా చాక్లెట్లో బిస్కెట్లో కాదు అని మంత్రి అనిత పేర్కొంది. రోజు చాలా మందికి రాజకీయంలో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒకటే కళ ఎలా ఉంటదంటే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలనే ఒక కళ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి గెలిచిన తర్వాత కూడా దురదృష్టం వెంటాడుతుంది. ఆ 11 మందిని వైఎస్ఆర్సీపీలో గెలిచిన 11 మందిని వాళ్ళకి ఏంటంటే ఇంచుమించుగా 11 మంది గెలిచినా కూడా అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అనే పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ అనేది చాలా మంచి వేదిక. ప్రజా సమస్యల మీద చర్చించడానికి కానీ చట్టాలను తీసుకురావడానికి కానీ అసెంబ్లీ అనేది ఒక మంచి వేదిక. ఈరోజు మీరు బయట నుంచి చేసే ఆ ధర్నాలు కానీ క్వశ్చనింగ్ కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని చేస్తుంటే కనీసం జనాలకి ఒక ఆన్సర్బుల్ చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితులు విషయం ఏంటంటే ఒకటి నేను నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు అన్నాడు ఆయన, నాకు సరైన టైం ఇవ్వరు మామూలుగా ఎమ్మెల్యే అయితే, సో ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు టైం ఇస్తారు కాబట్టి టైం ఇస్తే వస్తాను అంటాడు ఆయన. నీ గురించి టైం ఇస్తే వస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నావు. ప్రతిపక్ష హోదా ఈరోజు స్పీకర్ గారు మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. నీకు ప్రతిపక్ష హోదాకి ఇచ్చేటని సీట్లు నీకు రాలేదు కాబట్టి నువ్వు మామూలుగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే రావాలి, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రావాలి. ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగానే నీకు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నీకు ఆ ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీలో. కానీ ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లడు మారం చేసినట్టు మారం చేస్తే అదేమి చాక్లెట్ కాదు బిస్కెట్ కాదు, గట్టిగా అరిచి గీ పెట్టుకున్నాడు కదా అని చేతిలో పెట్టేదానికి. ఈరోజు ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలు ఇవ్వాల్సింది, ఆయన ఇవ్వలేదు, మ్యాండేట్ ఇవ్వలేదు. నేనేమంటానంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానిస్తే ఆయన ఒక్కరు వాకౌట్ చేశారు కానీ ఎమ్మెల్యేలు అవన్నీ వాకౌట్ చేయమనలేదు, ఎమ్మెల్యేలు అవన్నీ వెళ్ళొద్దని చెప్పలేదు. మళ్ళీ ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలు పంపించు, నీకు కదా ప్రతిపక్ష హోదా కావాలి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా నీ దగ్గర కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మిగతా వాళ్ళైనా పంపించు ఎమ్మెల్యేలని, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారు కదా. కనీసం అసెంబ్లీ అనే ఒక వేదికను కూడా వాళ్ళకి మిస్ చేసి ఈరోజు ప్రజా సమస్యల గురించి తప్పుదోవ పట్టించేటట్టుగా బయట ఉండి మాట్లాడతానన్నది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధం. దయచేసి ప్రజాస్వామ్యం గురించి కూడా నేర్చుకోవాల్సిందిగా మాత్రం కోరుకుంటున్నాను. వెళ్ళిపోనేయండి, వెళ్ళనేయండి, ఎవడొద్దన్నాడు వెళ్ళనేయండి. ఇప్పుడు ఆయన రమ్మని చెప్పాము, అసెంబ్లీకి రెండరా అన్నాం, నేను రావన్నాం, అసెంబ్లీ ఆగిపోయిందా? ఆగలేదుగా. ఈరోజు 11 మంది బయటకు వెళ్ళి రాజీనామా చేస్తానంటున్నారు, వెళ్తానంటున్నారు, వెళ్ళనేయండి. ఎవరి నమ్మకం వాళ్ళది, మా నమ్మకం మాది. లిక్కర్ స్కామ్ గురించి ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఎంక్వైరీ రిపోర్ట్ అంతా వచ్చేసిన తర్వాత మీతో కూలంకషంగా మాట్లాడతాను. ఇష్యూ ఏంటంటే సీఎంగా చేసిన వాళ్ళని సిట్టింగ్ సీఎంలని చాలా చోట్ల జైలు పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కావాలని పాలకులు బలహీనపరుస్తున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ఆరోపించారు. ఈ చట్టం అమల్లో రాజకీయ జోక్యం మితిమీరుతోందని ఆక్షేపించారు. దళితుల రక్షణ కోసం సెప్టెంబర్ 25వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను దళిత ప్రజా సంఘాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు బ్రాడేపేట సిపిఎం కార్యాలయంలో ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మేరకు మాల్యాద్రి మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టం అమల్లో కౌంటర్ కేసులు 41A నోటీసుల విధానం నిలిపివేయాలన్నారు. ఈ కేసు విచారణ 60 రోజుల్లో పూర్తి చేసి బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాల్యాద్రి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటి నివారణ కోసం పాలక పార్టీలు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. ముద్దాయిల్ని కాపాడటం కోసమే పాలక పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముద్దాయిల్ని కాపాడే క్రమంలో బాధితులపైనే కౌంటర్ కేసులు పెడతా ఉన్నారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా రావాల్సిన ఆర్థిక సహాయం కూడా ఏమాత్రం రావట్లేదు. చట్టం ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే కేవలం అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చి తుడిపేసుకుంటా ఉన్నారు. 5 ఎకరాలు పొలం ఇవ్వాల్సి ఉంటే 5 ఎకరాల పొలం ఇవ్వట్లేదు. హత్యలు జరిగిన ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఉద్యోగం వాళ్ళు చెప్పి జీవో ఉన్నప్పుడు కూడా జీవోని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అందుకోసంగా బాధితులకి న్యాయం జరగాలని చెప్పి కోరుతూ ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్నాయంటే బాధిత కుటుంబాలతోటి విజయవాడ ధర్నా చౌకలో బాధితులతోటి ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాన్ని జయప్రదం కోసమే ఈరోజు ఈ గుంటూరులో దళిత ప్రజా సంఘాలు అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క ఉద్యమానికి మద్దతు పలకమని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దుర్మార్గంగా దాడులు జరిగిన క్రమంలో కూడా డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ ఏంటి దుర్మార్గం ఏంటి క్రమంలో అలాంటి వైసీపీ మాఫియానే జగన్మోహన్ రెడ్డి ఎడకేసుకొని తిరిగిన పరిస్థితి. ఈనాడు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఆయన ఓ పక్కేమో లడ్డు కల్తీ జరిగిందని చెప్పి పేరుతో సనాతన ధర్మాన్ని ప్రోత్సహించాలని చెప్పే క్రమంలో ఆయన నియోజకవర్గంలోనే దళితులని మల్లంలో సాంఘిక బహిష్కారం చేశారు. రాష్ట్ర హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి అనిత నియోజకవర్గంలో నక్కపల్లిలో దళితుల్ని దుర్మార్గం దొంగతనం చెప్పి దుర్మార్గంగా దాడి చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు డోల బాలవీరంజన స్వామి నియోజకవర్గంలో బెట్రగుడ్డ అనే ప్రాంతంలో బుద్ధుడిని అంబేద్కర్ని యొక్క ఊరేగింపులు అడ్డుకొని దుర్మార్గంగా అడ్డుకునే పరిస్థితి ఉంది. కాబట్టి పాలక పక్షాలు ఏదైతే చట్టాలని అమలు చేస్తాయంటే మంత్రుల నియోజకవర్గాలు ఈ రకంగా దుర్మార్గాలు దొరుకుతుంది కాబట్టి బాధితులకు రక్షణ లేదు కాబట్టి బాధితులకు రక్షణ కల్పించాలి, దళితులకు రక్షణ కల్పించాలంటే డిమాండ్ మీద ఈ యొక్క ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో దళిత ప్రజా సంఘాలుగా ఉద్యమ సంఘాలుగా 20వ తేదీన విజయవాడలో జరుగుతున్న కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకి దళిత హక్కుల పోరాట సమితి తరపున పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. దేశంలో రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ దళితులపై కులవివక్ష దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దళితులపై కులవివక్ష దాడులు కులవివక్షత కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయి, ఆదేశ సూత్రాలు ఉన్నాయి. అవి ఏమాత్రం కూడా ఈ పాలకులకు పట్టదు. అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా కూడు గుడ్డ నీడ కావాలని చెప్పి ఆదేశ సూత్రాలు తెలియజేస్తే చాలా సింపుల్ విషయం. ఇంతమంది రాజకీయ నాయకులు, ఇంతమంది అధికారులు, ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఎవరికి ఏం కావాలనేది వాళ్ళు చేయలేని పరిస్థితి ఉందంటే దాదాపుగా ఈనాడు 50 లక్షల కోట్లకు పైనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఏర్పాటు చేశారు. అయినా కూడా నేటికి కనీసం వసతులు లేని పరిస్థితి ఈరోజు దళిత కాలనీలు అలా గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అనేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయి, అనేక చట్టాలు ఉన్నాయని చెప్పి పాలకులు చెప్తున్నారు. వాళ్ళకే చేస్తూ ఉంటున్నారు. పేదలకు అనేక విధాలైన హామీలు ఇస్తున్నారు. కానీ ఏమాత్రం కూడా అవి అమలు జరగట్లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు సంపాదన తప్పితే ఎట్లాంటి సౌకర్యాలు ఎస్సీలకు సంబంధించిన వాళ్ళ అట్రాసిటీ చట్టాన్ని కానీ అలాగే వాళ్ళు నివసించే ప్రాంతాల్లో మంచిగా వాళ్ళ రోడ్లు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ సౌకర్యం కల్పిద్దామని ఏమాత్రం కూడా వీళ్ళకి చిత్తశుద్ధి ఉండట్లేదు. ఎందుకంటే వీళ్ళ భావజాలం అంతా కూడా పెత్తందారి భావజాలం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెత్తందారులు దళితుల మీద ఏ విధంగా చూస్తుంటారో, వాళ్ళ మీద దాడులు చేస్తుంటారు, కులవివక్ష చూపిస్తుంటారు. అలాగే ఈ పాలకులు కూడా అదే కోవలో చెందుతున్నారు. అదే ఏమాత్రం కూడా మార్పు లేని పరిస్థితి నేటికి ఉన్నది.
వడ్డీ రహిత నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న ఖిద్మత్ మ్యాక్స్ సొసైటీ గత 10 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తుందని ఫౌండేషన్ డైరెక్టర్ అబ్దుల్ జబ్బర్ సిద్దిక్, ఏపీ కోఆర్డినేటర్ కరీం ఉద్దీన్, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ జాహిద్ తెలియజేశారు. ఈ సేవా ప్రస్థానం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సమాజంలోని ప్రముఖులు, సభ్యులు అండ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సొసైటీ చేసిన సేవా కార్యక్రమాలపై చర్చించి భవిష్యత్తు సంకల్పాలను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ క్రెడిట్ సొసైటీ ప్రారంభ దశలో ఒక బ్రాంచ్తో ప్రారంభించి 16 సంవత్సరాలలో 3 రాష్ట్రాలలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 47 బ్రాంచులు, 1,25,000 మంది మెంబర్స్, ప్రతి సంవత్సరం 400 కోట్ల లోన్స్ అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునికమైన టెక్నాలజీ, పేపర్లెస్ సర్వీసు, కాలీబార్ సిబ్బంది, అనుభవజ్ఞులైన నిస్వార్థమైన సేవ దృక్పథం, అంకుట దీక్ష కలిగిన సిబ్బందితో ఎంతగానో మాకు తోడ్పాటును అందిస్తున్న మా సభ్యులతో ఇంకా ముందుకు సాగే ప్రయాణంలో 200 బ్రాంచుల లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. అవసరార్థులైన పేద మధ్యతరగతి ప్రజలు తాము అనుకున్న జీవితం ఆర్థికంగా, మానసికంగా ఆనందంగా జీవించని లక్ష్యం మా సొసైటీదని తెలిపారు. గుంటూరు ప్రజలందరూ సొసైటీ నందు అకౌంట్స్ ఓపెన్ చేసుకుని సొసైటీ సేవలు ఉపయోగించుకొని వడ్డీ రహిత సమాజానికి తోడ్పడాలని, అందరూ ఆర్థికంగా బలపడి ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో ఆనందం నింపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, సొసైటీ ఖాతాదారులు, స్టాఫ్ మరియు ముఖ్య అతిథులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. खिदमत म्यूचुअली कोऑपरेटिव क्रेडिट सोसाइटी ये आंध्र प्रदेश में ये थ्रिफ्ट एंड फाइनेंसिंग का एक कोऑपरेटिव सोसाइटी है। इस सोसाइटी का जो टारगेट ग्रुप है वो छोटे छोटे बिजनेस पर्सन्स हैं, जैसे कि फ्रूट बेचने वाले हैं, वेजिटेबल बेचने वाले हैं, किराना की दुकान है, इलेक्ट्रिकल का दुकान है। इस तरह छोटे छोटे कारोबार के लोग जिनको गवर्नमेंट ऑफ इंडिया की जानिब से तरफ से कोई भी फाइनेंशियल इंस्टीट्यूशन नहीं, तो ऐसे छोटे कारोबार के लोगों को खिदमत मैक्स इंटरेस्ट फ्री फाइनेंसिंग करता है। इस फाइनेंसिंग में वो लोगों को सामान परचेस करके देता है, फिर लोग इजी इंस्टॉलमेंट में वो पैसा वापस करते हैं। तो ये काम आंध्र प्रदेश में पिछले 10 साल से चल रहा है और 15 ब्रांचेस इसकी यहाँ पर है। तो इससे मोर देन 20,000 पीपल हमारे इस मैक्स से एफिलिएटेड हैं, मेंबर्स हैं। और इस काम से हम पुअर स्ट्रगलिंग क्लास को इंक्लूसिव डेवलपमेंट में लाते हैं। हमारे पास ऐसे सक्सेस स्टोरीज हजारों में हैं, जिसको कोई सपोर्ट नहीं करता था वो हमारे मेंबर हैं। ప్రస్తుతం అంటున్నాను మిత్రులారా, మనకు తెలుసు ఖిద్మత్ సొసైటీ వడ్డీ రహిత సమాజం ఏర్పాటు నిమిత్తం ఆవిర్భవించిన సొసైటీ. పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే మా యొక్క సొసైటీ పనిచేస్తూ ఉన్నది. మనం చూసాం, వడ్డీ దాంట్లో ఇరుక్కున్న సమాజంలో ఎక్కువగా బాధపడేది పేద, బడుగు బలహీన వర్గాలే. వడ్డీతో పేదోడుగానే ఉంటున్నాడు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాడు ఎక్కువగా ఉన్నతంగా వాడు జీవిస్తున్నాడు. అలాంటి ఆ ఆర్థిక అసమానతలను మనం చూసుకొని ఈ బ్యాంకు, ఖిద్మత్ బ్యాంకు 2016లో గుంటూరులో, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్గా మనం సహూలత్ మైక్రో ఫైనాన్స్ ఆల్ ఇండియా లెవెల్లో పనిచేస్తున్నాను. దాని సమక్షంలో మనం పనిచేసాము. ఇప్పుడు మనం సర్వత్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్ ద్వారా ఈ 3 స్టేట్లో కలిగినటువంటి, ఇప్పుడే మనకు డైరెక్టర్ గారు చెప్పారు, దాని కింద మనం పనిచేస్తూ ఉన్నాం. దీని యొక్క ఆశయం, లక్ష్యం ఏమిటంటే मोहम्मद करीमुद्दीन, आंध्र प्रदेश स्टेट कोऑर्डिनेटर, खिदमत सोसाइटी. ఖిద్మత్ సొసైటీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక విధాల సేవలు అందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు దాదాపుగా
ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కలిపి 47 బ్రాంచీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే 13 బ్రాంచీలు ఉండగా ఇప్పటికి 2 కొత్త బ్రాంచీలు ఈ సందర్భంగా మళ్ళీ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో కూడా కొత్త బ్రాంచీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సేవల్లో ప్రత్యేకించి వడ్డీ ఆధారిత ఆర్థిక విధానం ద్వారా పేదరిక నిర్మూలన అనేది సాధ్యపడదు. కాబట్టి ఖిద్మత్ నమ్మేది ఏంటంటే, విశ్వాసం ఏంటంటే వడ్డీ రహిత ఆర్థిక విధానాన్ని సమాజంలో తీసుకురావాలి. తదనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని కూడా నిర్మూలించవచ్చు. రెండో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మధ్యతరగతి వ్యాపారస్తులు అయితే ఉన్నారో వారు కనీసం బ్యాంక్ గుమ్మం కూడా వెళ్లే అవకాశం లేని పరిస్థితుల్లో, వారికి బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకునే అవకాశం లేనప్పుడు ఖిద్మత్ ఒక సహకార దృక్పథంతో, అదేవిధంగా సహాయ దృక్పథంతో వాడిని పైకి తీసుకొచ్చి వాడినేమో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ప్రగతి కోసం కూడాను ఈ విధంగా సేవలు అందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు దాదాపుగా ప్రతి సంవత్సరం 1000 కోట్ల వరకు ఇప్పుడు టర్న్ ఓవర్ జరుగుతూ. గుంటూరు నగరంలోని గంటాలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 163వ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం శ్రీ దేవి నవరాత్రుల ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు. భక్తుల కొంగు బంగారమై వరప్రదాయినిగా సమస్త కోరికలను తీర్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 2వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు సెమి పూజ, అమ్మవారి ఊరేగింపు, నగరోత్సవమునందు పురజనుల కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు, కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, దేవస్థాన కార్యవర్గం సభ్యులు మరియు శ్రీ వాసవి సేవా భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం, గుంటూరు, గంటలమ్మ చెట్టు వీధి, 163వ సంవత్సర దసరా వేడుకలు సోమవారం నుంచి రేపటి నుంచి వేడుకలు జరుగుతున్నవి. పురజనులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలదని కోరుతున్నాను. ఈసారి స్పెషల్ అలంకారం అండి, కాశ్మీరీ కొండలు, అష్టాదశ పీఠాలు అన్నీ కలిపి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అలంకరించడం జరిగింది. కనుక అందరూ కూడా వచ్చి అష్టాదశ పీఠాలు అమ్మవారిని దర్శించుకొని, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఇంకొకటి, 2.5 అడుగు వెండి సింహాసనం లక్కీ టిప్గా పెట్టడం జరిగింది. ఈ డ్రాలో ఎవరికైతే వస్తుందో పండగ రోజు వారికి ఈ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2.5 అడుగు సింహాసనంలో అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి పటంతో సహా ఇస్తాము. ఆ అదృష్టవంతులు ఎవరో పరీక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కన్యకా పరమేశ్వరి దేవస్థానం, గండ్లం చెట్టు వీధి, గుంటూరు. అనగా సోమవారం 22వ తారీఖు అమ్మవారి గజలక్ష్మి దేవి అలంకారికై మనకు అనుగ్రహం కల్పిస్తారు. 23వ తారీఖు గాయత్రీదేవి, 24 రాజరాజేశ్వరి దేవి, 25 పుష్పశైదేవి, 26 చండీదేవి, 27 కాళికాదేవి, 28 ధనలక్ష్మీదేవి, 29 సరస్వతీదేవి, 30వ తారీఖు దుర్గాదేవి, 1వ తారీఖు మహిషాసుర మర్దిని, 2వ తారీఖు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మనకు దర్శన భాగ్యం కల్పిస్తారు. తప్పనిసరిగా అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. దసరా పండుగ రోజు సాయంకాలం 4 గంటలకి పారువేట కార్యక్రమం, పూజా కార్యక్రమం ఉండిద్ది. 6 గంటలకి అంగరంగ వైభవంగా కళాకారులతో చాలా వేలాది మంది భక్తులతో అమ్మవారి నగరోత్సవం ఉన్నది. తప్పనిసరిగా అన్నింటిలో వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఏఐవైఎస్ఎఫ్ నాయకులు వలి జంగల చైతన్య శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇంతవరకు నిరుద్యోగ భృతి అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించాలని కోరారు. లేని పక్షంలో యువత పక్షాన ఏఐవైఎఫ్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల 23వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరుద్యోగులతో ధర్నా కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాము. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాము. ఏదైతే గతంలో పాదయాత్రలో మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ప్రతి సంవత్సరము మేము జనవరిలో విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ గారు నేడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా అధికారంలో లేనప్పుడు అనేక ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈనాడు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ఆనాడు యువగలం పాదయాత్ర లోకేష్ గారు, మీ యొక్క పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు మొన్నే వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాము. మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో, డైరెక్టర్ పదవులతో, అదేవిధంగా క్యాబినెట్ హోదాలతో ఇచ్చుకొని మీ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి న్యాయం జరిగింది తప్పించి, బీజేపీ నాయకులకి న్యాయం జరిగింది తప్పించి మీకు ఓటేసిన నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయారు కూటమి ప్రభుత్వమును. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య పోరాటానికి సిద్ధమైంది. మరోవైపు చూస్తూ ఉంటే PPP4 పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కులో దాదాపు 1,400 పర్మనెంట్ కార్మికులు తీసేశారు. 5,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు తీశారు. 40 శాఖల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా అని చెప్తా ఉంటే మరోవైపు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మీరు అమ్మివేస్తూ ఉన్నారు. PPP4 పద్ధతి ప్రజల కోసమే అంటా ఉన్నారు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నీ కుడి భుజంగా ఉన్న నారాయణ కాలేజీల్లో 20% PPP విధానంలో పేదలకు విద్యను అందించండి అని కోరుతా ఉన్నాము. ఏదైతే మీ అల్లుడు గారు ఉన్నారో భరత్ గారు, ఏదైతే గీతం యూనివర్సిటీ ఉందో దాంట్లో కూడా PPP పద్ధతి అంటే ప్రైవేట్ భాగస్వామ్యంతో విద్యార్థులకు 20% చదువుకోవడానికి వీలు కల్పించండి అని అడుగుతా ఉన్నాము. ఏదైతే భాష్యం రామకృష్ణ గారు ఉన్నారో భాష్య విద్యా సంస్థల్లో PPP పద్ధతిని అమలు ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు. ఈ నెల 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏరు తాటినాక తెప్ప తగిలేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల పక్షాలు కానివ్వండి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్న యువకుల పక్షాలు కానివ్వండి వివరిస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు బాబు రాంగల్లే జాబ్ వచ్చిందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యోగం ఇప్పించుకుంది వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి ఇప్పించుకున్నాడు. అదేవిధంగా ఆయన జేజేలు కొట్టిన వాళ్ళ కార్యకర్తలకి చైర్మన్ పదవులు వచ్చినాయే కానీ ఈ రాష్ట్రంలో మీకు ఎవరైతే ఓట్లేసి గెలిపించిన యువకులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వకపోయిందే కాకుండా మేము అధికారంలో రాగానే వాలంటీర్లు 10,000 ఇస్తాం. ఆల్రెడీ వాలంటీర్లు అంటేనే యువతులు మొత్తం పనిచేసేది. వాళ్ళు రోడ్డు మీద తీసుకొని వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. 10,000 ఇస్తారని చెప్పింది మీరే కదా. ఇవ్వకపోయిందే కాక అసలుకే నిరుద్యోగం ఈ రాష్ట్రంలో పెరుగుతూ ఉంటే మళ్ళీ ఇంకా పెంచే విధంగా గవర్నమెంట్ జాబులు భర్తీ చేయాలంటే ప్రైవేటు రంగంలోకి మొత్తం కనుక మీరు అమ్ముకుంటా పోతూ ఉంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు రంగానికి రెడ్ కార్పొరేట్ వేస్తున్నారనే కానీ ఇప్పుడు స్టిల్ ఉన్న గవర్నమెంట్ సంబంధించిన మొత్తం కూడా అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, నరేంద్ర మోడీ అక్కడ చిచ్చు నొక్కితే ఇక్కడ ఆయన తందానా కొట్టుకుంటూ వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు గనక మీ వైఖరి గనక మార్చుకోకపోతే ముఖ్యంగా
పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అప్పటి నుండి కూడా చూసుకుంటే ఈ 10-15 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అన్యాయానికి యువత యువకులు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా ఫిల్ చేస్తే నిజంగా లక్షల్లోనే ఖాళీలు ఏర్పడే పరిస్థితులు. అవి కాక ఎస్టీ/ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా సంవత్సరాల తరబడిగా పేరుకుపోయాయి. నిరుద్యోగ యువత రాష్ట్రంలో వయోపరిమితి నిండిపోయి అల్లాడిపోయే పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పుస్తకాంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల పక్షాన ఏఐవైఎఫ్ పోరాడుతూనే ఉంది. వారి యొక్క సమస్యలను వెలికి తీసే విధంగా మా ప్రయత్నం ఆ దిశగానే ఉంది. కాబట్టి ఎస్టీ/ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు, ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఆల్ పోస్టులు అన్నింటినీ కూడా జాబ్ క్యాలెండరు, మెగా జాబ్ క్యాలెండరు, జంబో జాబ్ క్యాలెండర్ రకరకాల పేర్లతో మనం సంబోధించుకున్నప్పటికీ పూర్తిగా వాళ్ళకి ఒక ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం వెనకంజలో ఉందని మేము చూద్దాం. అట్లాగే ఎస్టీ/ఎస్సీ బీసీ మైనారిటీ కార్పొరేషన్స్ ద్వారాగా ఈ వయోపరిమితి నిండిపోయినటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా సెమినార్లు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.